ఉన్నాడా? ఏమైనా సౌండ్ లేదు? ఉన్నాడా? రాజ్యాంగంలో శ్రీరాముడు రావాలా వద్దా? జై శ్రీరామ్. ఇది రెండు విశ్వరూపాలు జరుగుతున్నాయి బాలాపూర్లో. మొదటి విశ్వరూపం ఆంజనేయ స్వామి ఏం చేశాడు, లంకకి పోయాడు. చెట్టు కొమ్మ పైన పిల్లి సైజులో ఉన్నాడు. సీతమ్మను చూసి అంటున్నాడు, అమ్మా నువ్వు కనుక ఒప్పుకుంటే నా భుజం పైన నేను ఎత్తుకొని వెళ్ళిపోతా, కిష్కిందకి వెళ్ళిపోయి రామవారికి అప్పచెప్తా. సీతమ్మ పక్కన నవ్వుతుంది. నువ్వు ఉండేది పిల్లి సైజు, నువ్వు ఎట్లా ఎత్తుకుపోతావయ్యా అని నవ్వుతావు. అప్పుడు ఆంజనేయ స్వామి చూడమ్మా నా విశ్వరూపాన్ని అని చెట్టు పై నుంచి దుంకి తన విశ్వరూపాన్ని చూపించాడు. అది ఇవాళ బాలాపూర్ విశ్వరూపం. ఇది బాలాపూర్ కాదు, బలాపూర్. ఇది బలాపూర్ అంటే బల అతి బల కలిసి ఉన్నటువంటి ప్రదేశం. విశ్వామిత్రుడు ఉపదేశం చేసిన బలాపూర్ ఇది. భగవంతుడు మీ అందరి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఆ సెక్యులర్ మైండ్ సెట్ ఉంది చూసారా, నిద్రపోయే మైండ్ సెట్, మనకేం అవసరం లేదు, అది ఎక్కడో నడుస్తుంది, అది మనకి రాదు. ప్రతి ఇంటికి వచ్చింది ఆ ప్రాబ్లం. ఇవాళ ఆ ప్రాబ్లం ఇబ్బంది ఎంత భయంకరంగా ఉంది అంటే, ఏసీ రిపేర్ చేసేవాడు వాడే, మీ ఇంట్లో అన్ని గుట్లు వాడికి తెలుస్తుంది. ప్లంబర్ వాడే, మీ ఇంట్లో అన్ని గుట్లు వాడికి తెలుస్తుంది. సెల్ ఫోన్ రిపేర్ చేసేవాడు వాడే. ఇప్పుడు ఎంతమంది చెప్పారు చూడండి, ప్రతి ఒక్క ఇబ్బంది మనం తీసుకునేటటువంటి చిన్న 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 వ్యాపారస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు అని చెప్పారు. ఈ ధర్మమే పోయే పరిస్థితికి రాకుండా చూసుకోవాలి అంటే మనందరం కూడా రెండవ విశ్వరూపం చూడాలి. రెండవ విశ్వరూపం శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించాడు. ఏందా విశ్వరూపం? అర్జునుడికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, ఏ భయపడకయ్యా, నీ వెనకాల నేనున్నాను. కాలోస్మి లోకక్షేక ప్రవృత్త లోకాన్ సమాహర్తుమిగ ప్రవృత్త. నేను ఏమనుకున్నావయ్యా, నీ వెనకాల ఉంటాను, నువ్వు పోరాడు, నేను నీ వెనకాల ఉంటాను అంటున్నాడు. చిలుకూరు బాలాజీ ఇవాళ రోజు మనందరినీ ఉరిగొల్పి ఈ బాలాపూర్ గణేశుడి ద్వారా, ఆయన యొక్క భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా, గణేష్ సేన ద్వారా ఒక సందేశాన్ని భారతదేశంలో అదేమంటారు ఢిల్లీకి చేరేటట్టుగా మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, పార్లమెంట్ వెళ్తారు. ఈ పార్లమెంట్లో ఈ రెఫ్యూజీ క్యాంప్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా, నాట్ ఓన్లీ రెఫ్యూజీ క్యాంప్స్, మన రాజ్యాంగంలో శ్రీరాముడిని ప్రతిష్ఠించాలి, వీళ్ళని బయటికి తరమాలి. ఈ ప్రయత్నం మీరు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి సమయాన్ని మించిపోకుండా వాళ్ళందరూ జాగ్రత్త పడుతున్నారు. అవకాశం ఇస్తే ఇంకెక్కువసేపు మాట్లాడతాం. రోజు చిలుకూరులో నేను మాట్లాడేది ఇవే కాబట్టి, బోలో భారత్ మాతాకి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకి కొన్ని గట్టిగా చెప్పండి కొట్టండి. నేను అన్నాను, రాయి చేతిలో పట్టుకున్నావు కదయ్యా, లాయర్ స్ట్రాంగ్గా ఉంటే, అడ్వకేట్ స్ట్రాంగ్గా ఉంటే లీగల్ ప్రాబ్లమే కాదు, ఇల్లీగల్ ప్రాబ్లం కూడా పోతుంది. కరుణాసాగర్కి గట్టిగా చెప్పండి. కరుణాసాగర్ అంటే శ్రీరాముడి పేరు. కరుణ యొక్క సాగరం లాంటి వాడు. ఎప్పుడు